వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ సూపర్ జిఎస్టీపై ట్రాక్టర్లు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఏపీ సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ ధన్వంతరి జయంతి కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, రోడ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులను వాటా ప్రకారం ఇవ్వకపోవడంతో అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. సూపర్ జిఎస్టీ వల్ల రాష్ట్రానికి 8,000 కోట్లు నష్టం జరుగుతున్నా ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ పటమట ఆర్టీసీ కాలనీ రామాలయం వద్ద నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ సూపర్ జిఎస్టీపై ట్రాక్టర్లు ర్యాలీ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని 2014లో సీఎం చంద్రబాబు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. పీఎం మోదీ ఏ నిబంధనలు అయితే పెట్టారో అవే స్వేచ్ఛాంధ్రలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈ యొక్క 13వ డివిజన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవనీయ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, కార్పొరేట్ గారు మరియు వారి యొక్క ప్రజాప్రతినిధులు, అధికారులందరూ ప్రారంభించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2014-19లోనే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ని తీసుకొస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఏ ప్రిన్సిపల్స్ అయితే ప్రధానమంత్రి గారు పెట్టారో ఆ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో అనేక కార్యక్రమాలు చేస్తూ, అయితే మన రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారం ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి పాల్గొంటున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ఫస్ట్ మీటింగ్ మచిలీపట్నంలో కండక్ట్ చేశారు. ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్. ఈ నెలలో అయితే క్లీన్ ఎయిర్, అంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క గాలిలో ఏర్పడే అనేక పరిమాణాల వల్ల సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది చనిపోతున్నారు ఊపిరితిత్తు వ్యాధులు వచ్చి. అందుకని యాక్చువల్గా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి. నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే ప్రజల అవేర్నెస్ కావాలి. డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే ఈరోజు జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, రష్యా కావచ్చు, అక్కడ ప్రజల అవేర్నెస్ ఎక్కువ. అందువల్ల ప్రజల అవేర్నెస్ కలిగించాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా టేకప్ చేశారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క నెలలో క్లీన్ ఎయిర్, అంటే కాలుష్యం లేకుండా ఎయిర్ ఉంటే అనేక జబ్బులు తగ్గుతాయి. అది చేయాలంటే మనం చెట్లు పెంచాలి. పరిశ్రమల నుంచి వచ్చే యొక్క ఏదైతే కాలుష్యం ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. తక్కువ డిస్టెన్స్ ఉంటే సైకిళ్ళల్లో నడిచిపోయేటట్టుగా, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. సోలారు, విండ్ ఎనర్జీ, సిఎన్జి ఇలాంటి అనేక కార్యక్రమాలను మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఈ యొక్క క్లీన్ ఎయిర్ వస్తుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ప్రధానమంత్రి సూర్యగారు అనే దాన్ని ఎక్కువగా ప్రోత్సహించి ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది,
దాని ద్వారా మీకు ఖర్చు ఉండదు, ఇంకా కూడా ఆదాయం వస్తుందనే విధంగా చేస్తూ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకైతే పూర్తిగా సబ్సిడీ ఇచ్చారు, బీసీలకు కూడా ఒక 20,000 సబ్సిడీ ఇచ్చారు. ఈ విధంగా ఆదేశానుసారం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ భారత్ కానివ్వండి, లేదా సోలార్ ప్లాంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో ఈ రోజున 3వ శనివారంగా స్వచ్ఛ భారత్ గురించి, స్వచ్ఛ పర్యవేక్షణ గురించి కాలనీలు అవేర్నెస్ క్రియేట్ చేసే దానిలో 13వ డివిజన్లో, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 13వ డివిజన్లో ఈ ఆర్టీసీ కాలనీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ప్రతి కార్యక్రమాన్ని వీళ్ళు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక చెట్లు పెంచినా, లేకపోతే రోడ్ల నిర్మాణం చేసుకున్నా, శ్రమదానం ద్వారా ఏమైనా భవన నిర్మాణం చేసుకున్నా అన్ని కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాలనీని శుభ్రంగా పరిచే దానిలో ఇవాళ మన మంత్రివర్యులు నారాయణ గారు ఇక్కడ ప్రత్యేకంగా విచ్చేసి రాష్ట్రం యొక్క ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు ఎంతో సవివరంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఇంట్లో కూడా సూర్యరశ్మి ద్వారా విద్యుత్తుని సాధించే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కంపెనీలు కూడా అనేకమైన స్కీములతో ముందుకు వస్తూ ఉన్నాయి. మన ఆర్థికంగా మన మీద భారం లేకుండా కూడా చేసే కార్యక్రమాలు ఇటు ఎస్సీ ఎస్టీలకైతే ఉచితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయటం, బీసీలకైతే అందరికీ ఇచ్చే 76,000 సబ్సిడీతో 20,000 అదనంగా సబ్సిడీ ఇవ్వటం, మిగతా అన్ని కులాలకి 76,000 సబ్సిడీ ఇచ్చి మరి దీనికి ఎంతో ఇది ఒక ఏ ఇంట్లో అయితే ఈ సోలార్ ప్లాంట్ పెట్టుకుంటారో ఆ ఇంట్లో కరెంటు ఉచితంగా పొందడమే కాకుండా ఇది రాష్ట్రానికి, సమాజానికి, దేశానికి కూడా ఇది ఆదాయ వనరుగా మారిపోతూ ఉంది. ఇది మన కుటుంబానికి ఆదాయ వనరు ఈ పథకం ద్వారా. అదేవిధంగా మన కుటుంబానికి ఆదాయం ఫ్రీగా కరెంట్ వస్తే రాష్ట్రానికి కూడా వేరే చోట కొనే అవసరం లేకుండా వాళ్ళకి బడ్డీని తగ్గుద్ది, అదేవిధంగా దేశానికి కూడా బడ్డీని తగ్గుద్ది. అందువలన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు కాలనీ వాసులు అందరూ కూడా సమావేశపరిచి ఉన్నతమైన అధికారులందరూ కూడా విచ్చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ల గురించి సౌకర్యంగా చెప్పి వాళ్ళు చైతన్యపరచడం జరుగుతోంది. ఆ తర్వాత మా కార్పొరేటర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ 2 కార్యక్రమాలని మరి సక్సెస్ చేయడానికి, ఈ 2 కార్యక్రమాల ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి ఆయన అదేవిధంగా ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందువల్ల ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా మంత్రివర్యులకి, మమ్మల్ని నిరంతరం విజయవాడ క్లీన్లీనెస్లో కానీ అభివృద్ధిలో కానీ ఆయన ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నిధులు కేటాయించడంలో కానీ, లేకపోతే ఈ విధంగా ఈ స్కీమ్ కింద ఈ కార్యక్రమాలు చేయండి, మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉందని మాకు చెప్పడం కానీ, ఇవన్నీ కూడా మాకు ఎంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మంత్రివర్యులు నారాయణ గారికి, ముఖ్యమంత్రి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాము. ప్రజలు అసహ్యించుకునేలా వైసీపీ అసత్యాలు చెబుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రపంచమంతా ఏపీ దిశగా చూస్తుంటే వైకాపా మాత్రం అసత్యాలు మాట్లాడుతుందని విమర్శించారు. నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. గత ప్రభుత్వ నేతలు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సమర్థ పాలన చూసి ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టేలా వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. కల్తీ మద్యంపై వైకాపా నేతలు మాట్లాడటం హాస్యాస్పదం ఉంది. వైకాపా హయాంలో నాసిరకం మద్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. నకిలీ మద్యాన్ని మా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తుంది. సిట్ రిపోర్టుకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి అని పార్థసారథి పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో చేసిన మేళ్లు రాష్ట్రానికి ఏమీ లేకపోవడంతో ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రజల్లో అభద్రతాభావాన్ని పెంపొందించి కానివ్వండి, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టి కానివ్వండి, గంజాయి సేవించే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా కానివ్వండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయటం ద్వారా కానివ్వండి, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు ప్రజల్ని ఎంత భయభ్రాంతులకి గురి చేసినా కూడా సామాన్య ప్రజానికాన్ని పోలీస్ కేసులతో వేధించినా కూడా
సమయానికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెబుతారో గత ఎన్నికల్లో చూసాం. కానీ వైఎస్ఆర్సీపీకి జ్ఞానోదయం అయినట్టు కనపడతలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మద్యం కుంభకోణంలో వాస్తవాలన్నీ కూడా ఒకటొకటిగా సాక్ష్యాధారాలతో సహా బయటపడతా ఉంటే ఆ వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి లేనిపోని అభండాలు వేస్తూ కల్తీ మద్యం అనే ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కేఎల్ విశ్వవిద్యాలయం నుంచి 3 శాటిలైట్లు లాంచ్ కావటం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల నైపుణ్యం, సృజనాత్మకత ఎలాంటిదో శాటిలైట్లు తెలియజేస్తాయని తెలిపారు. విద్యార్థులు 2 ఏళ్ల క్రితమే KLSAT-1 లాంచ్ చేశారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం KL వర్సిటీలో 3 శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించారు. వర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలోని 34 మంది విద్యార్థులు CH కావ్య, K శరత్ కుమార్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. లాంచ్ ప్యాడ్గా గ్రీన్ఫీల్డ్ క్యాంపస్లోని క్రికెట్ మైదానాన్ని ఉపయోగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ శాటిలైట్ను క్రెడిట్ కార్డు పరిమాణంలో పికో బెలూన్ నమూనాలతో తయారు చేశారు. ఇది 3 నెలల పాటు ట్రోపోస్పియర్లో పొరలో ఉంటుంది. ఇది అత్యల్ప విద్యా శాటిలైట్లో ఒకటి. కాన్సాట్ ఇస్రో సహకారంతో లాంచ్ అయిందని పేర్కొన్నారు. లాంచ్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ వెళ్ళి ఆ డేటా తీసుకుని బ్యాక్ రావడం జరిగింది. ఇవాళ 3 శాటిలైట్స్ జాక్ శాటిలైట్ అనేది బెలూన్ శాటిలైట్ని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ. సో ఈ సందర్భంగా ఆ శాటిలైట్ నుంచి డేటా వస్తుంది. ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి టోటల్గా 20 మిల్లీగ్రామ్స్. ఈ 20 మిల్లీగ్రామ్స్ 18 కిలోమీటర్స్ హైట్ ట్రావెల్ పైకి వెళ్ళి అక్కడి నుంచి 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 3 మంత్స్ అక్కడ ఉండి డేటా అంతా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఆ డేటా ఇక్కడి నుంచి ప్రతి 1 అవర్కి కూడా మనకి డేటా రావడం జరుగుతుంది. ఈ 1 అవర్లో వాళ్ళు అట్మాస్ఫియర్ అవనండి, అలాగే మన జీపీఎస్ లొకేషన్స్ అవనండి, జీపీఎస్ అవనండి, ఎన్ని ప్రెషర్స్ అవనండి, అలాగే డిఫరెంట్ ఓజోన్ లేయర్స్ అవనండి, ఎన్ని పారామీటర్స్ డిఫరెంట్ పారామీటర్స్ని ఆల్రెడీ మనం డాష్బోర్డ్లో రిసీవ్ చేసుకుంటున్నాం. ఇది ఆల్మోస్ట్ 3 మంత్స్ వరకు రిసీవ్ చేసుకుని ఆ శాటిలైట్లో ప్రాపర్ సక్సెస్ఫుల్గా కింద రావడం జరుగుతుంది. దీనికి ఇవాళ మన ఆనరబుల్ మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, యూనియన్ మినిస్టర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం మాకు ఎంతో గర్వకారణం. సో ఇది లాంచ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు సెకండ్ శాటిలైట్ కూడా ఇవాళ KLSAT-2 ఏదైతే SAT-1 చేసి ఉన్నామో దాని ఎక్స్టెన్షన్ వర్షన్ 2 యూనిట్స్ అనేది ఇవాళ డ్రోన్ ద్వారా ఇవాళ శాటిలైట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ శాటిలైట్ కూడా ఇప్పుడు ఫ్లై అయ్యి ఆల్రెడీ ఈ శాటిలైట్ లాంచ్ శ్రీనివాస్ వర్మ గారు ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇంకో థర్డ్ శాటిలైట్ అనేది 7:30కి లాంచ్ చేస్తాం. ఈ శాటిలైట్ క్యూబ్సాట్లో మేజర్గా ఈ ఇస్రోకి డిఫరెంట్ కాంపిటీషన్స్లో రివ్యూస్లో సక్సెస్ఫుల్ అయ్యి ఇవాళ ట్రయల్ వర్షన్ ఇప్పుడు ఇవాళ అట్మాస్ఫియర్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ క్యాన్సాట్ అయిన తర్వాత ఫిబ్రవరి మార్చ్లో ఇస్రో నుంచి ఇది లోయర్ ఆర్బిట్ ఆఫ్ ద స్పేస్లోకి వెళ్ళడం జరుగుతుంది. దానికి మన డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణ గారు 7:30కి వచ్చి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా KL స్టూడెంట్స్ క్లబ్స్ ఉన్నాయి, శాటిలైట్ క్లబ్స్ ఉన్నాయి. మా మేడము కావ్య గారు దీన్ని మొత్తం పర్యవేక్షణలో ఆల్మోస్ట్ KLSAT డివిజన్కి హెడ్గా ఉండి ఆ డివిజన్ నుంచి పిల్లలందరితోటి ఇన్హౌస్ మేడప్ చేసి ఈ శాటిలైట్స్ని ఇన్హౌస్ లాంచింగ్ జరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. ఆవిడ ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి పిల్లలతో ఇన్వాల్వ్ అయ్యి ఈ టీం అంతా కూడా వర్క్ చేసి ఈ సక్సెస్ని తీసుకురావడం జరిగింది. అలాగే మన శరత్ గారు ప్రొఫెసర్ ఆఫ్ EC డిపార్ట్మెంట్ ఇవాళ యాప్కాస్ట్కి సెక్రటరీగా ఉన్నారు. ఆయన సహకారం కూడా మా దాంట్లో స్టాఫ్గా చేస్తున్నారు. అదే ఆయన అక్కడికి వెళ్ళినా సరే 3 శాటిలైట్స్ లాంచ్ చేయడం జరుగుతుందండి. మొదటి శాటిలైట్ KL జాక్, అది మనకి less than 25 grams బరువుతో ఆల్రెడీ మనకి స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగిందండి. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ గారు భూపతిరాజు
శ్రీనివాస్ వర్మ గారి చేతుల మీదుగా అది జరగడం, దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా జరగడం అది చాలా గర్వకారణంగా మాకు ఉందండి. మా స్టూడెంట్స్ పగలు రాత్రి ఎంతో కష్టపడి అన్ని మాడ్యూల్స్ని ఏ మిస్టేక్ లేకుండా ప్రతి డేటాని డీకోడ్ చేసుకుంటూ ఈరోజు ఎంతో గర్వంగా వాళ్ళ రిసీవింగ్ మాడ్యూల్స్లో వచ్చే డేటాని అందరికీ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారండి. దీని తర్వాత మనము KLSAT 2 అండ్ CANSAT అనేవి ఇంకొక 2 శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తున్నాము. KLSAT 2 ఈజ్ రెడీ టు బీ లాంచ్డ్ అండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వర్షన్ KLSAT 1 2 ఏళ్ల క్రితం ఏదైతే మనం లాంచ్ చేస్తున్నామో దాన్ని అడ్వాన్స్డ్ వర్షన్గా పేర్కొంటున్నాము. అండ్ ఇది మనకి ఎస్పెషల్లీ 18 వేవ్ లెంగ్త్స్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ వాల్యూస్ని మనకి రిసీవ్ చేసుకుంటుందండి. అండ్ లైవ్ వీడియో ట్రాకింగ్తో సహా మనము దీన్ని చాలా గర్వంగా అందరికీ ఎగ్జిబిట్ చేస్తున్నాము. దీన్ని మనము రెడ్ వింగ్ సహకారంతో, అలానే మన అప్కాస్ట్ ఏపీ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఒక హైబ్రిడ్ డ్రోన్ వెహికల్ వర్టికల్ టేకాఫ్ ఆటో పైలట్ మోడ్లో మనం దీన్ని పంపించి దీని డేటా అంతటిని మనం కలెక్ట్ చేసుకుంటున్నాము. దీని బరువు వచ్చేసి 1.6 kg అండి. దీనిలో ఎస్పెషల్లీ మనకి అట్మాస్ఫిరిక్ సెన్సార్స్ డేటాతో పాటు కమ్యూనికేషన్ పేలోడ్ డేటా కూడా మనకు వస్తుందండి. టెలిమెట్రీని చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నాము. దగ్గర ఒక 34 నుంచి 36 డాష్ బోర్డ్స్ని మనం డిజైన్ చేసాము. ఆ డాష్ బోర్డ్స్ అన్నింటిలో కూడా ఈ సెన్సార్స్ డేటా అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి. అండ్ అందరూ కూడా వీక్షించవచ్చు, లైవ్ నుంచి కూడా వీక్షించవచ్చు అండి. తర్వాత CANSAT మాడ్యూల్ ఏదైతే మనకి ఇస్రో ఇన్ స్పేస్ అండ్ ASI కాంపిటీషన్లో సెలెక్ట్ అయిందో ఫైనల్ రౌండ్కి, ఆఫ్టర్ 1.5 years ఎఫర్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ వేరియస్ రౌండ్స్ అనేవి త్రూ అయ్యాము. అన్ని రౌండ్స్లోనూ క్లియరెన్స్ చేసుకుని ఫైనల్ రౌండ్ ఒక రాకెట్ మోడల్లో దాన్ని లాంచ్ చేస్తారండి. ఇది ఈ నెలాఖరు ఉత్తరప్రదేశ్లో జరుగుతుందండి. 28, 29, 30 తారీఖుల్లో ఉత్తరప్రదేశ్ కుషీనగర్లో జరుగుతుంది. అక్కడికి మా శాటిలైట్ టీం అంతా వెళ్తున్నాము. అక్కడ దాన్ని ఎగ్జిబిట్ చేస్తాము. ఆ మోడల్ డెమో. స్వాగతం. ఈరోజు KL యూనివర్సిటీకే కాక యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రోజుగా మనం అందరూ కూడా భావించాలి. ఈ రోజున KL యూనివర్సిటీ నుంచి 3 శాటిలైట్స్, ఇన్నోవేట్ శాటిలైట్స్, KLSAT 2, CANSAT అండ్ KLJAC అనేటువంటి 3 శాటిలైట్లని ఇవాళ KL యూనివర్సిటీ క్యాంపస్ నుండి మనం లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ చేసేటటువంటి ఏదైతే లాంచింగ్ కార్యక్రమం ఉన్నదో KL యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, వారి యొక్క నిబద్ధతను కూడా తెలియజేస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇవాళ KL యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ లాంచింగ్ కార్యక్రమానికి ఏదైతే రెడ్ వింగ్ కైట్ మ్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా స్పేస్సాట్ కన్సల్టింగ్ LLP సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంటే KL యూనివర్సిటీ విద్యార్థులు శాటిలైట్స్ని లాంచ్ చేయడం అనేది ఇది మొదటిసారి కాదు. 2023 సెప్టెంబర్లో, అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితమే KLSAT 1ని ఇదే క్యాంపస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. వారు పూర్తిగా కూడా అందులో సక్సెస్ అయ్యారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదైతే ఈవేళ మనం లాంచ్ చేయబోతున్నటువంటి CANSAT, ఇంత చక్కటి శాటిలైట్ లాంచింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మిత్రులు ఛాన్సలర్ ఆఫ్ KL యూనివర్సిటీ సత్యం గారికి, వైస్ ఛాన్సలర్ పార్థసారథి గారికి,
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం గారికి, ఇతర డయాస్ మీద ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నాకు ఫస్ట్ పాస్సారథి గారు ఇలాగ శాటిలైట్ లాంచ్ చేస్తున్నామంటే అసలు నాకు మైండ్ పనిచేయాల. శాటిలైట్ లాంచింగ్ ఏంటి, యూనివర్సిటీలో శాటిలైట్ లాంచింగ్ ఏంటంటే ఏంటండి, ఏం శాటిలైటు, నిజం శాటిలైటా లేకపోతే ఏమన్నా ఏదో హాట్ ఎయిర్ బెలూన్ లాగా, అసలు ఏంటి శాటిలైట్ ఏంటి అని అంటే ఆయన చెప్పిన తర్వాత నేను గూగుల్లో చూసా. ఈ నానో శాటిలైట్స్ కొన్ని ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్ చాలామంది కొన్ని అంటే వెరీ ఇంపార్టెంట్ యూనివర్సిటీసే శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు అని అది దాని గురించి కాస్త తెలుసుకున్న తర్వాత నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మన విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలో ఈ స్థాయిలో, ఎందుకంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆ కార్గిల్ వార్ అప్పుడు మరి కొంత డేటా కావాలి అంటే అమెరికా మీద డిపెండ్ అయ్యి కొంత శాటిలైట్ డేటా అడిగినప్పుడు వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే మరి ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రియూష్ కుమార్, పిఆర్ అండ్ ఆర్టీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు, ఐటీ శాఖ కార్యదర్శి కె భాస్కర్, కార్యదర్శి వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తదితర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఏపీ జేఏసీ మరియు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జిఓ ఏ విద్యాసాగర్ రావు, యూటీఎఫ్ శ్రీనివాస్ వెంకటేశ్వరరావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కె సూర్యనారాయణ తదితర సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మానవుల ఆరోగ్యాన్ని తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదానికి ఆద్యుడు భగవాన్ ధన్వంతరి అని పలువురు నేతలు కొనియాడారు. భగవంతుణ్ణి మేల్కొలిపే అరుదైన అవకాశాన్ని కూడా వాయిద్యకారులైన నాయి బ్రాహ్మణులకు అనుగ్రహించడానికి భగవాన్ ధన్వంతరి ఆశీస్సులే కారణమన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య నారాయణుడు ధన్వంతరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి సాంప్రదాయ సిద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ వైద్య నారాయణుడు ధన్వంతరి భగవాన్ జయంతిని వైసీపీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుందన్నారు. మానవుల అనారోగ్యాన్ని తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదానికి ఆద్యుడు భగవాన్ ధన్వంతరి. ఆయన అందించిన జ్ఞానాన్ని నాయి బ్రాహ్మణులు అందుకుని ఈ సమాజానికి ఎనలేని సేవలు అందించారు. గతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్యులు లేని సమయంలో నాయి బ్రాహ్మణులే తమ వైద్య విజ్ఞానంతో చికిత్సలు చేసేవారు. మానవ నాగరికతతో నాయి బ్రాహ్మణులది కీలక పాత్ర. తరువాత కాలంలో వారిలో అనేకులు ఆర్ఎంపీలు, పిఎంపీలుగా మారి గ్రామీణ ప్రాంతాల్లో అమూల్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. నవంబర్ 9న నగరంలోని శైలజ థియేటర్లో విడుదల కాబోతున్న తన సినిమా
రోషాగ్నిని అందరూ ఆదరించాలని నిర్మాత, డైరెక్టర్, హీరో రాజు వీరా విజ్ఞప్తి చేశారు. కేవలం 25 లక్షల అతి తక్కువ బడ్జెట్తో సినిమా నిర్మించడం జరిగిందని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించాలని కోరారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నవంబర్ 9న విడుదలయ్యే రోషాగ్ని సినిమా ట్రైలర్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కన్నడలో హీరోగా, ఫైట్ మాస్టర్గా, డైరెక్టర్గా పనిచేసిన రాజు వీరా మాట్లాడుతూ తాను విజయవాడ నగరంలోనే పుట్టానన్నారు. సినిమాలో నటించాలన్న కోరికతో మద్రాస్, బాంబే, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళానన్నారు. ఈ క్రమంలో కన్నడ ప్రజలు తనను ఆదరించారన్నారు. కన్నడలో అనేక సినిమాలకు డైరెక్టర్గా, హీరోగా, ఫైట్ మాస్టర్గా పనిచేశానన్నారు. తెలుగులో సినిమా తీయాలన్న కోరిక మేరకు రోషాగ్ని సినిమాలు అతి తక్కువ బడ్జెట్లో తీశానన్నారు. సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ప్రొటెక్షన్ చైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ రోషాగ్ని సినిమా అతి తక్కువ బడ్జెట్లో తీయటం జరిగిందన్నారు. తెలుగు ప్రజలు సినిమా చూసి ఆదరించాలని కోరారు. ప్రేక్షకులు అలాగే చేస్తే 1,116 రూపాయలు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ముఖ్యమైన విషయం అంటే షరతులు వర్తిస్తాయి. చేయండి, చూడండి. అలాగే చేసిన వారికి 1,16 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ చేయలేక ఓడిపోయిన వారికి కూడా నెక్స్ట్ కనకదుర్గమ్మ అమ్మవారి పేరు మీద ఇదే విజయవాడ సినిమా బడ్జెట్ అన్న మామూలుగా అయితే ఒక 5 కోట్లు అవుతుందన్న. ఎలా చెప్తున్నా అంటే 5 కోట్లు. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ నేనే, డైరెక్టర్ నేనే, హీరో నేనే, ఆ తర్వాత కెమెరామెన్ ఆల్సో నేను డిఓపి అన్న. కెమెరామెన్గా కూడా నేను వర్క్ చేశానన్న. మా బాంబేలో పెద్ద పేరు ఉన్నటువంటి ఒక పెద్ద కెమెరామెన్ అన్న ఆయన. బాషా, జానీలాల్, కబీర్ లాల్ గారు వారి తమ్ముళ్ళు. వాళ్ళు మా బెంగళూరులో షూట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కెమెరామ్యాన్గా, టెక్నికల్ వర్కర్గా కూడా డిఓపిగా చేశాను. నాది ఆల్రెడీ డిఓపి సర్టిఫికేట్ కూడా ఉందన్న. ఆ సినిమా 5 కోట్ల సినిమాని కేవలం 25 లక్షల్లో ఫినిష్ చేశానన్న. ఎందుకంటే నేనే భోజనం వండా, నేనే వడ్డించా, నేనే పాత్రలు కడిగా, నేనే షూటింగ్కి ఏమేం కావాలో మధ్యాహ్నం భోజనం కానీ, టిఫిన్ కానీ ప్రతి ఒక్కటి రెడీ చేసుకునేవాడిని. తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఎడిటింగ్, డబ్బింగ్, రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా నేనే ఒక చిన్న సిస్టమ్ రెడీ చేసుకొని రాజవీర సినిమా స్టూడియో అని చెప్పి ఒక నా పేరు తమ్మిశెట్టి చక్రవర్తి. నేను ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నాను. మన ఈరోజు ఈ యొక్క రోషాగ్ని సినిమా ట్రైలర్ లాంచ్లో ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ రోషాగ్నికి సృష్టికర్త అయినటువంటి రాజుగారు, అలాగే దాంట్లో డైరెక్టర్ గాను, అలాగే హీరో గాను, అలాగే ఫైట్ మాస్టర్ గాను, అదే ఎడిటర్ గాను అన్ని రకాలుగా పాత్రలు పోషించినటువంటి రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క రోషాగ్ని రేపు నవంబర్ 9వ తారీఖున శైలజ థియేటర్లో రిలీజ్ కాబోతుంది. కాబట్టి అందరూ దీన్ని ఆదరించి, ఇది ఒక సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగానే ఇది తీశారు. కాబట్టి ఈ యొక్క ఆడపిల్ల ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలాగా తనకు తాను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇవ్వడానికి సమాజానికి ఒక సినిమా. అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ముఖ్యమంత్రిని కడప అమీన్పూర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ హరిపుల్లా హుసేని కలిసి ఆహ్వానం అందజేశారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని, ఈ ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరారు. హజ్రత్ కేఎస్ఎస్ హరిపుల్లా హుసేనితో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. ఉర్సు మహోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవానికి సహకారం అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం కలిసి వారితో అమీన్పూర్ దర్గా మేనేజర్ మహమ్మద్ అలీఖాన్, బాకీ ఉల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ సూచించారు. విజయవాడలోని హోటల్
వివాంతలో శనివారం మంత్రి అధ్యక్షతన అధికారులతో రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ ను ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ధాన్యం కొనుగోలు సమయంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను ఈ ఏడాది ముందస్తు ప్రణాళికతో పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గన్నీ బ్యాగులు, లేబర్, ట్రాన్స్పోర్ట్ వంటి సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గన్నీ బ్యాగ్ సరఫరాలో దళారులను అరికట్టడానికి జాయింట్ కలెక్టర్లు చొరవ తీసుకోవాలని, దీనికి సంబంధించి జిల్లా పోలీస్ శాఖ నుంచి ప్రత్యేకంగా ఎస్ఓపి విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై డిఎంలు, డిఎస్ఓలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. That this is not a commercial transaction. The Andhra Pradesh Civil Supplies Corporation, we have done several initiatives. ముందుగా మేము మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మేము గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని మార్పుల్ని కొంచెం లోతుగా అధ్యయనం చేసి త్వరగా మేము వాటిని అధిగమించాం. గతంలో ర్యాండమైజేషన్ అని చెప్పి రైతుల్ని అనేక ప్రాంతాలకి మిల్స్కి తరలించేవాళ్ళు. దాన్ని మార్చి we gave the choice to the farmer. Let the farmer decide where he wants to sell his produce. Whether he wants to sell in the open market or he wants to sell to a రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో దీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకొని రహదారులకు తొలి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ప్రజలకు మెరుగైన సమర్థవంతమైన రహదారులను కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు గుంతలు, గోతుల రహిత రహదారుల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. నేడు విజయవాడలోని ఈఎన్సీ కార్యాలయంలో ఎన్డీబీ పనులపై ఆర్ఎండ్బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబుతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్డీబీ పనుల స్థితిగతులపై ఆర్ఎండ్బీ శాఖ అధికారులు, ఎన్డీబీ కాంట్రాక్టర్లతో స్వయంగా మంత్రి మాట్లాడారు. మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఆర్ఎండ్బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, చీఫ్ ఇంజనీర్లు శేషకుమార్, విజయశ్రీ తదితర ఉన్నతాధికారులు, ఎన్డీబీ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్, సూపర్ జిఎస్టీపై ట్రాక్టర్లు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఏపీ సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ ధన్వంతరి జయంతి కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.